వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్తలపై వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి స్పందించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నట్టు తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. తెలంగాణ ఎన్నికల సమయంలోనే షర్మిల కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగిందన్నారు. అయితే ఎవరు ఏ పార్టీలో చేరినా కూడా వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. నెల రోజుల తర్వాత విజయమ్మను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లానని చెప్పారు. కుటుంబ సభ్యులను కూడా కలవొద్దా అని ప్రశ్నించారు. షర్మిలతో ఎలాంటి రాయబారాలు చేయలేదని స్పష్టం చేశారు. ఇక వైసీపీ నుంచి కొందరు వ్యక్తిగత కారణాలతోనే వెళ్లిపోతున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో సీట్ల మార్పు సహజమని, సీటు రాని వారికి వైసీపీ ప్రభుత్వం వచ్చాక సరైన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. షర్మిలమ్మ గారు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడు ఎలక్షన్స్ కు ముందు మళ్ళా కాంగ్రెస్ తో చేరాలని ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపు రాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేస్తున్నాం. ఏదో మేము భయపడిపోతున్నామని, ఇంకొకరు వస్తే భయపడతామని అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారు కానీ చాలా మంది ఎటువంటి ఆలోచన చేసేలేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి. ఆ మేరకు మార్పులు చేర్పుల అవసరానికి మీరందరూ కూడా సహకరించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళా మీకందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. షర్మిలమ్మ గారు 3 సంవత్సరాల కిందటే వైవి సుబ్బారెడ్డి వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరతారు అనే వార్తకు సంబంధించి స్పందించడం జరిగింది. అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నట్టు తనకు వ్యక్తిగతంగా ఎటువంటి సమాచారం లేదు అంటూ వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరతారు అనే వార్త చెలరేగిన విషయాన్ని గురించి ఆయన స్పందించడం జరిగింది. అయితే ఎవరు ఏ పార్టీలో చేరినప్పటికీ వైసీపీకి వచ్చే నష్టం ఏమీ లేదు, వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు వైవి సుబ్బారెడ్డి. అంతేకాకుండా ఒక నెల క్రితం వైఎస్ కుటుంబానికి సంబంధించి విజయమ్మని కలిశానంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే రాయబారాలు చేసేందుకు కాదు, వ్యక్తిగత కారణాలతో మాత్రమే ఆయన కలిశానని చెప్తున్నారు. ఇక పార్టీలో జరుగుతున్న మార్పులు చేర్పులకు సంబంధించి కూడా వైవి సుబ్బారెడ్డి స్పందించారు. పార్టీలో ఎన్నికల సమయంలో కొన్ని మార్పులు జరగడం సహజమే అని ఆయన చెప్పడం జరిగింది. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ఇదే విషయంపై మా ప్రతినిధి దుర్గా. సంబంధించి కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్సీపీ కీలక నేతగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా వైఎస్ కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా షర్మిల పార్టీ విలీనం కాంగ్రెస్ పార్టీలో చేసి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీలోకి వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది మాకు లేదంటూనే ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకున్నా ఏ పార్టీలో ఎవరు జాయిన్ అయినా కూడా అదంతా కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కుగా ఉంటుంది. ఒకవేళ ఏపీలోకి వచ్చినా కూడా మాకు ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవంటూ కూడా వైవి సుబ్బారెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఇటీవలే వైవి సుబ్బారెడ్డి షర్మిల ఇంటికి వెళ్లి హైదరాబాద్ వెళ్లి ఇక్కడ ఏపీలోకి రాకుండా సంప్రదింపులు జరిపారనేది ఒక ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా వైవి సుబ్బారెడ్డి స్పందించారు. ముఖ్యంగా షర్మిలకి ఇంటికి వెళ్లే అంశానికి సంబంధించి నేను ఒక కుటుంబ సభ్యునిగా తరచూ హైదరాబాద్ వెళ్లినప్పుడల్లా విజయమ్మను చూసేందుకు, విజయమ్మను కలిసేందుకు, యోగక్షేమాలు తెలుసుకునేందుకు నేను హైదరాబాద్ వెళ్తూ ఉంటాను. అయితే వెళ్లిన ప్రతిసారి కూడా రాజకీయాల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, కుటుంబ సభ్యునిగా నేను వెళ్లకూడదా అంటూ కూడా వైవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అయితే ఇటీవలే గత 4 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి చాలా కీలకంగా ఉన్నటువంటి నేత వైవి సుబ్బారెడ్డి ఈయనని రాయబారం పంపించారు సీఎం జగన్ షర్మిల ఇంటికి, ఏపీలోకి ఎంటర్ కావద్దు, ముఖ్యంగా కొన్ని చోట్ల పోటీ చేస్తుంది షర్మిల అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కడప ఎంపీ అని, పులివెందులని, ఈ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల రాబోతుందంటూ కూడా జరుగుతున్నటువంటి ప్రచారాల నేపథ్యంలో
నేపథ్యంలో సీఎం జగన్ రాయబారంగా పంపించారు. ఏపీ పాలిటిక్స్ లోకి ఎంటర్ కావద్దు అంటూ కూడా వైవి సుబ్బారెడ్డితో రాయబారం పంపించారంటూ కూడా ఏపీ పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారానికి సంబంధించి ఆయన స్పందించారు. అయితే ఈ విషయాలన్నీ కూడా క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా షర్మిల ఇంటికి నేను రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు విజయమ్మను కలిసేందుకు యోగక్షేమాలు తెలుసుకునేందుకు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను. వెళ్లిన ప్రతిసారి కూడా రాజకీయాలు మాట్లాడను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీటితో పాటు ఇటు షర్మిల ఎంట్రీకి సంబంధించి ఏపీ పొలిటికల్ సర్కిల్ తో పాటు సామాన్య ప్రజల్లో కూడా చర్చ అనేది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు జరుగుతుంది. ఎందుకంటే ఏపీకి షర్మిల వస్తే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా ఒకే కుటుంబంలో రెండు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉండడం, అదేవిధంగా కీలకమైనటువంటి వ్యక్తులు ఉండడం. సాధారణంగా ఒకే పార్టీలో ఎమ్మెల్యే గాని అంతకంటే తక్కువ లేదంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి నేతలు రెండు పార్టీల్లో ఉన్నటువంటి పరిస్థితి కాకపోయినా ఇప్పుడు రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి అన్న చెల్లెలు ఇద్దరు కూడా రెండు పార్టీల్లో ఉంటే ఏ విధమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఆ పార్టీలో అనే దానికి సంబంధించి కూడా చర్చ అనేది జరుగుతుంది. ముఖ్యంగా షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు కనుక చేపట్టితే వైఎస్ఆర్సీపీకి నష్టం అంటూ కూడా టీడీపీ నేతలు అంటుంటే, అదేవిధంగా మాకేం నష్టం లేదు మాకు ప్లస్ అవుతుందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. వీటన్నింటి ప్రచారాల నేపథ్యంలో షర్మిల ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది కాబట్టి జాయిన్ అయిన తర్వాత ఆమెకు ఎలాంటి బాధ్యతలు కాంగ్రెస్ అధిష్టానం ఇస్తుంది, ఏపీలో ఆమె పాత్ర ఎంతవరకు ఉంటుందనే విషయానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. నేను వెళ్లినప్పుడు కేవలం పర్సనల్ గా కుటుంబ సభ్యునిగా మాత్రమే వెళ్ళాను తప్ప రాజకీయాలకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా చర్చ జరగలేదు. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వచ్చినా కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా వైవి సుబ్బారెడ్డి చెప్పారు. ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి ఈ మార్పులకు సంబంధించి ముఖ్యంగా ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేసినటువంటి అనకాపల్లి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామాకు సంబంధించి పార్టీలో ఎన్నికల సమయంలో ఈ రాజీనామాలు వేరే పార్టీలోకి వెళ్లడం అనేది సహజంగా జరుగుతుంది. వీటన్నిటిని కూడా మేము పట్టించుకుంటలేదు. వీలైనంత వరకు బొజ్జగించే ప్రయత్నం చేస్తున్నాము, సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాము. కాని వారు బయటికి వెళ్ళినా కూడా పెద్దగా నష్టమేమి లేదంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ధనలక్ష్మి. థాంక్యూ దుర్గా.